భాగవతం మనం నిన్న మొదటి స్కందంలో మొదటి అధ్యాయం మనం ప్రారంభించాము. దాంట్లో మొదటి మూడు శ్లోకాలు మనం చూసుకున్నాం నిన్న. సో మొదటి మూడు శ్లోకాల్లో వ్యాసుల వారు భాగవతం స్టార్ట్ చేయడంతోనే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ఈ యొక్క మంత్రంతో స్టార్ట్ చేశారు. అంటే డైరెక్ట్ గా ఆయన కృష్ణుడు దేవాది దేవుడిగా ఇక్కడ డిక్లేర్ చేసేస్తాడు అనమాట. ఇక్కడ సో తానే స్వయంగా దీని మొత్తాన్ని రాయడం జరిగింది భాగవతం అంతా కూడా. అండ్ మొదటి మూడు శ్లోకాలు సో దేవదేవుడు అయినటువంటి కృష్ణుడి యొక్క గుణగణాలు, ముఖ్యమైనటువంటి 7 గుణగణాల గురించి చెప్పడం జరిగింది. అలాగే భాగవత యొక్క ప్రాముఖ్యత, భాగవత యొక్క గుణగణాలు, 7 గుణగణాల గురించి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మూడో శ్లోకంలో భాగవత యొక్క రుచి, భాగవత యొక్క దాన్ని అందరినీ ఆహ్వానిస్తున్నమాట. ప్రతి ఒక్కరూ భాగవతం చదివి మీరు జీవితంలో రసాన్ని ఆస్వాదించండి. ఏదైతే మనం జీవితంలో రసం కోసం మనం ప్రయత్నిస్తున్నాం, ఆనందం కోసం ప్రయత్నిస్తున్నామో అది మీకు భాగవతంలో దొరుకుతుంది అని చెప్పి ఈ మూడు శ్లోకాల గురించి నేను చెప్పడం జరిగింది. సో తర్వాత ఒకానొక టైంలో నైమిషారణ్యం అనేటువంటి ఒక అడవిలో సౌనకాది ఋషులు అని చెప్పి కొంతమంది ఋషులు ఆ ఆ యొక్క నైమిషారణ్యం అనేటువంటి అడవిలో 1000 సంవత్సరాలు యజ్ఞం చేయాలని తలపెట్టారు అనమాట. వాళ్ళు 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు యజ్ఞం కోసం తలపెడుతున్నారు. ఎందుకనంటే రాబోయే కలియుగంలో వాటి వచ్చే ప్రభావం, రాబోయేటువంటి తరాలు ఈ కలియుగ ప్రభావం వల్ల చాలా చాలా బాధలు పడబోతున్నారు, చాలా కష్టాలు పడబోతున్నారు. సో వాళ్ళు వచ్చే లోపల మన వంతుగా మనం కొన్ని యజ్ఞాలు చేసి వాళ్ళకి కలియుగ ప్రభావం తగ్గించుదాం అని చెప్పేసి కొంతమంది సౌనకాది ఋషులు, అంటే సౌనక ఋషి అనే మెయిన్ అయిన ఆయన కింద ఆయనతో పాటు ఉన్నటువంటి అనేక మంది ఋషులు ఆ మొత్తం టీంని లేదా మొత్తం గ్రూప్ని, ఆ సమూహాన్ని సౌనకాది ఋషులు అంటారు అనమాట. దాంట్లో మెయిన్ లీడర్ వచ్చి ఎవరు అని అంటే సౌనక ఋషి మెయిన్ లీడర్. సో వీళ్ళందరూ కూడా 1000 సంవత్సరాలు వాళ్ళు యజ్ఞం చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే రాబోయేటువంటి మనలాంటి వాళ్ళు కలియుగ ప్రభావం తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. సో ఆ క్రమంలో వాళ్ళు ఇలాగే ఒకరోజు యజ్ఞం ప్రతిరోజు చేస్తూ ఉన్నారు. ఆ చేసే క్రమంలో ఒకసారి ఉదయం సమయంలో వాళ్ళు వాళ్ళు ఉదయం చేయాల్సిన వాళ్ళ కార్యక్రమాలన్నీ ముగించుకొని, అంటే కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని ఆ, వాళ్ళు తపస్సు లేకపోతే వాళ్ళ సాధన లేకపోతే వాళ్ళకి కావాల్సినవన్నీ ఉదయం చేయాల్సినవన్నీ చేసుకొని వాళ్ళు మళ్ళీ యజ్ఞం కోసం రెడీగా ఉన్నప్పుడు అప్పుడు అక్కడికి సూత గోస్వామి అనేటువంటి ఒక అసలైనటువంటి ఋషి అక్కడికి వచ్చారు అనమాట. సూత గోస్వామి రాగానే ఆయనకి వ్యాసాసనం ఇచ్చారు. వ్యాసాసనం అంటే ఏ ఆసనం మీద వ్యాసుడిగా పరిగణించబడతారు, గురువు కింద పరిగణించి ఆయన నుంచి వాళ్ళు భాగవతాన్ని వినడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. వాళ్ళు ఎందుకు వాళ్ళు సూత గోస్వామిని వాళ్ళు అక్కడ కూర్చొని పెట్టి వాళ్ళు వినాలనుకున్నారు అని అంటే, ఎందుకంటే సూత గోస్వామి భాగవతం విన్నాడు ఆయన కూడా. ఎవరి దగ్గర నుంచి విన్నాడంటే సుఖదేవ్ గోస్వామి పఠిత మహారాజు చెప్పేటప్పుడు ఆ యొక్క సమూహంలో ఈయన కూడా ఉండి ఆ భాగవతాన్ని విన్నాడు అనమాట. కాబట్టి సూత గోస్వామి రాగానే సుఖదేవ్ గోస్వామి పరిషత్ మహారాజు మధ్య జరిగినటువంటి ఏదైతే ఆ యొక్క భాగవతం ఏదైతే ప్రవచనం జరిగిందో అది ఈ సృష్టిలో ఎంతమంది ఋషులు ఉన్నారు, ఎంతమంది మునులారో సాక్షాత్తు నారదుల వారు, వ్యాసుల వారు, ఓకేనా, అందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా అక్కడ వచ్చి కూర్చొని అక్కడ ఈ భాగవతాన్ని విన్నారన్నమాట వాళ్ళు. అంటే సృష్టిలో ఉన్న అందరూ వచ్చి అక్కడ వచ్చి కూర్చొని విన్నారంటే ఆ భాగవతం ఎంత విశేషమైంది. లేకపోతే అక్కడ నారదుల వారు, వ్యాసుల వారు వీళ్ళు వచ్చి కూర్చోవాల్సిన అవసరం లేదు. కాబట్టి చాలా డిస్కషన్ జరిగింది అక్కడ. చాలా అద్భుతమైనటువంటి విషయాలు బయటకు వచ్చినాయి. ముఖ్యంగా మనలాంటి బద్ధజీవులు ఏం చేయాలి ఈ జీవితంలో, ఎక్కడి నుంచి ఈ ఈ ప్రయోజనం, ఉద్దేశం ఏంటి, మన జన్మ యొక్క ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవడానికి ఆ భాగవతంలో అనేక విషయాలు చర్చలోకి వచ్చాయన్నమాట. అండ్ కాబట్టి సూత గోస్వామి దగ్గర నుంచి మనం వినగలిగితే అసలు మనం ఏం చేయాలి ఈ మానవ జీవితంలో అని మనకి అర్థమయ్యే ఒక అవకాశం మనకి ఉంది. ఎందుకంటే
నేను ఒక పుస్తకం చదవడానికి నాకు 100 రోజులు పడింది అనుకోండి. అదే చెప్పేవాళ్ళు కానీ ఉంటే నాకు అది ఈజీగా నేను తీసుకొని త్వరగా వాటిని నేను సాధనలో కూడా పెట్టేయగలుగుతాను. నేను త్వరగా నేను సాధనలో కూడా పెట్టేయగలుగుతాను. అంటే పుస్తకం చదవడం కంటే కూడా ఒక వ్యక్తి మనకు చెప్పేస్తే చాలా సులభంగా మనం అర్థం, ఎందుకంటే ఆ వ్యక్తి సాధన కూడా చేసి దాని ప్రయోజనం కూడా పొంది దాంట్లో ఉన్నటువంటి సారాన్ని మనకు అర్థమయ్యేలాగా చెప్తాడు. ఎందుకంటే ఒకసారి పుస్తకం మనం చదివితే మనకు అర్థం కాకపోవచ్చు. ఓకే. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి మనకి సూత కోసం మనకు దొరికాడు అని ఈ సౌనకా దృష్టిలందరూ కూడా చాలా చాలా సంతోషపడి ఇంతకంటే మనకు కావాల్సింది ఏంటి అని చెప్పి ముందు సూత గోస్వామిని వ్యాసాసనం మీద కూర్చోబెట్టి వాళ్ళు వినడానికి సిద్ధపడ్డారు అనమాట. అక్కడ చెప్తూ చెప్తూ మనకి భాగవతం మొదటి అధ్యాయంలో సూత గోస్వామి యొక్క గుణాలు కూడా చెప్పడం జరిగింది. సూత అంటే ఊరికి ఎవరిని పడితే వాళ్ళని వ్యాసాసనం మీద కూర్చొని పెట్టి వాళ్ళ టైం వేస్ట్ చేసుకోరు ఋషులు. కాబట్టి ఆయన గుణాలు ఏంటి అని చూస్తే అనగా అతీతాని అఖ్యాతాని వేద విధం శ్రేష్ఠ సౌమ్య స్నిగ్ధస్య అనేటువంటి ఈ గుణాలు, ఆయన గుణాలు వాళ్ళు వర్ణించడం జరిగింది. అంటే ఎందుకు మేము సూత గోస్వామిని అక్కడ కూర్చోబెట్టాము అంటే ఆయనకి ఈ గుణాలు ఉన్నాయి కాబట్టి. ఏంటి ఆ గుణాలు? ఆయన అన్ని రకాలైనటువంటి లోపాలు, మానసికమైనటువంటి లోపాల నుంచి ఆయన ఎప్పుడు ఆయన స్వతంత్రుడుగా ఉన్నాడు. అంటే వాటి ఏది కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టట్లేదు. అంటే ఆయన ఏ గుణాలు లోపల నుంచి ఆయన్ని ఇబ్బంది పెట్టదు. ఇప్పుడు మనకి అనుకోండి కామ క్రోధ మోహ మద మత్సరాలు మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెడతామండి. కానీ ఈయన వాటికి అతీతంగా వెళ్ళిపోగలిగాడు. ఈయన. అంటే ఆయన ఏమాత్రం ఆయన్ని ఇబ్బంది పెట్టట్లేదు. అతీతాని అంటే అన్ని పురాణాలు శాస్త్రాల యొక్క సారాంశాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నవాడు. అఖ్యాతాని అంటే అద్భుతంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు అనమాట ఎవరికైనా కూడా. వేద విధం అంటే ఆయన వేరే వాళ్ళ దగ్గర నుంచి దాన్ని నేర్చుకున్నాడు ఆయన. వేరే వాళ్ళ దగ్గర నుంచి అంటే అంతకంటే ముందు నుంచి అంటే గురువు దగ్గర నుంచి ఆయన నేర్చుకున్నాడు ఆయన. ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? అక్కడ సుఖదేవ్ గోస్వామి పరిశుభ్రం చెప్పేటప్పుడు నేర్చుకున్నాడు. శ్రేష్ఠ అంటే అదే ఎవరైతే ఉన్నతమైనటువంటి గురువు దగ్గర నుంచి ఆయన నేర్చుకున్నాడు అనమాట. సౌమ్య అంటే చాలా సింపుల్ గా, చాలా సరళంగా, చాలా పవిత్రంగా, చాలా వినమ్రంగా తాను ఉండేటువంటి లక్షణాలు. స్నిగ్ధస్య అంటే వినమ్రంగా ఉండాల్సినటువంటి లక్షణాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ గుణాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇతను అర్హుడు. మనం ఎవరి దగ్గర నుంచి మనం శాస్త్రం వినాలి, ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి మన ఆధ్యాత్మిక ఎటువంటి జ్ఞానం పొందాలి అంటే మనం చూసుకోవాల్సింది ఇటువంటి గుణాలు ఎవరికి ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి మనం పొందాలి. ఆ విధంగా వాళ్ళు ఆయన అక్కడ కూర్చొని పెట్టి వీళ్ళు 6 ప్రశ్నలు వేశారు అన్నమాట. ఎవరు? సౌనకాది ఋషులు 6 ప్రశ్నలు వేశారు. సో ఈ 6 ప్రశ్నలు ఏంటి అని అంటే మొదటి ప్రశ్న, సాధారణ జనాలకి, సాధారణ వ్యక్తులు వాళ్ళ జీవితంలో వాళ్ళు చేయవలసినటువంటి అత్యంతమైనటువంటి శ్రేష్టమైనటువంటి కార్యం ఏంటి? ఒక జీవుడికి మానవ జన్మ దొరికిన తర్వాత అతను చేయవలసినటువంటి అత్యున్నతమైనటువంటి కార్యం ఏంటి? ఇది మొదటి ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ చాలా మందికి జీవితం యొక్క ఉద్దేశం తెలియదు, ఇక్కడ ఎందుకు వచ్చామో తెలియదు. సో తెలుసుకోకుండా ఒక్కొక్కరి యొక్క వాళ్ళు వాళ్ళు పెంపకాన్ని బట్టి లేదా వాళ్ళు చూసి నేర్చుకున్న దాన్ని బట్టి వాళ్ళు ఇక్కడ గడిపినటువంటి కాలాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దాని వెనకాల పరిగిస్తూ ఉన్నారు ఇక్కడ. కొంతమంది వ్యాపారం వెనకాల, కొంతమంది ఉద్యోగాల వెనకాల, కొంతమంది పిల్లల్ని బాగా చూసుకోవాలని, కొంతమంది ఇట్లా ఎవరు పడితే వాళ్ళు దేన్ని పడితే వాళ్ళు వాళ్ళు చూసుకుంటూ జీవితాన్ని గడిపేస్తా ఉన్నారు. కానీ ఏం చేస్తే వాళ్ళకి వాళ్ళు మేలు చేసుకోగలుగుతారు? అత్యున్నతమైనటువంటి ఏ కార్యం చేస్తే వాళ్ళు మేలు చేసుకోగలుగుతారు? దయచేసి మీరు చెప్పండి అని చెప్పి సోనకాదు ఋషుని మొదటి ప్రశ్న సూత గోస్వామి అన్నాడు. ఎందుకంటే ఇక్కడ మనం వెళ్ళామనుకోండి, మీ ఉద్దేశం ఏంటి, మీరు ఏం కావాలనుకుంటున్నారు? నా జీవితం నేను ఇంజనీర్ అయితే చాలు, నా జీవితం నేను డాక్టర్ అయితే చాలు, లేదా నేను మంచి ఒక బిల్డింగ్ కడితే చాలు, లేదా మా పిల్లలకి మంచి పెళ్లి చేసేది చాలు, ఇంతకంటే నాకు ఇంకేం లేదు. అది వాళ్ళ మానవ జన్మ ఉద్దేశం అనుకుంటున్నారు. అది అత్యున్నత కార్యం అనుకుంటున్నారు. ఎస్, ఇవన్నీ మనం చేయాల్సిందే, ఇవన్నీ మనం బాధ్యత. కానీ దీనికంటే కూడా మేలు చేసేది ఏంటి? మానవ జన్మ దొరికిన తర్వాత ఆ శ్రేయస్కరమైనటువంటి ఆ కార్యం ఏంటి? అది
ఏం చేయాలి, అల్టిమేట్ గుడ్, వాళ్ళకి మేలు జరగాలి ఆ కార్యం చేయడం వల్ల. రెండు, మొత్తం శాస్త్రాల యొక్క సారం ఏంటి? రెండో ప్రశ్న, మొత్తం సారాంశం యొక్క, మొత్తం వేదాల యొక్క, శాస్త్రాల యొక్క సారాంశం ఏంటి? ఎందుకని ఆ ప్రశ్న మళ్ళీ వేశారండి? ఎందుకంటే కలియుగంలో మనుషుల యొక్క గుణాలు ఎలా ఉంటాయి అంటే, ఇక్కడే చెప్పబడింది అనమాట. భాగవతంలోని పదో శ్లోకంలో, ఇక్కడ 1వ అధ్యాయం 10వ శ్లోకం చెప్పబడింది. ఏమని? ప్రాయేణ అల్ప ఆయుష సభ్య కలో అస్మిన్ యుగే జన మంద సుమంద మతయో మంద భాగ్యాహి ఉపద్రత. ఎందుకంటే కలియుగంలో ఉన్న వ్యక్తులకి ఆయుష్ తక్కువ. రెండు, వాళ్ళు మంద సుమంద మతయో, వాళ్ళు అంత తెలివైన వాళ్ళు కాదు. వాళ్ళు వాళ్ళకి ఏది మంచి ఏది చెడో వాళ్ళు తెలుసుకునే పరిస్థితిలో లేరు. మూడు, వాళ్ళు దురదృష్టవంతులు, మందభాగ్య దురదృష్టవంతులు. నాలుగు, వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళ మనసు కలహంలో ఉంటుంటుంది ఏదో ఒక విధంగా. ఈ విధంగా మనం కానీ గమనించుకుంటూ వెళ్తే నిజంగానే ఇవాళ మనం గమనిస్తూ ఉన్నాం కలియుగంలో మనుషుల యొక్క గుణాలు. మనకి ఇవన్నీ మనకు కనబడుతున్నాయి ఇక్కడ. సో ఇటువంటి వాళ్ళకి ఆయుష్ లేదు, శాస్త్రాలు మొత్తం చదవాలనే ఓపిక లేదు, ఒకవేళ చదివినా అంత అర్థం చేసుకునేంత తెలివితేటలు లేవు. ఎందుకంటే మనసు ఎప్పుడు కలహాల్లో ఉన్నప్పుడు శాస్త్రం యొక్క సారం మనకి ఎట్లా అర్థం అవుతుంది? మనం పోయి కూర్చొని నేర్చుకోవాలి అని అంటే, ఇక్కడ చాలా శాస్త్రాలు రకరకాలుగా చెప్పబడింది అక్కడ ఉన్న కాలమాన పరిస్థితుల ప్రకారంగా. కాబట్టి మనం వెళ్ళి చదివేమనుకోండి, మనకి ఏది ఎప్పుడు ఎక్కడ మనం ఎలా దాన్ని ఉపయోగించాలో మన జీవితంలో మనకి తెలియదు. కాబట్టి అంతిమంగా శాస్త్రాల యొక్క సారం ఏంటి అని చెప్పి మన కోసం వాళ్ళు ఈ ప్రశ్నని అడిగారు. ఎందుకంటే మనకి చెప్పాం కదా, ఆయుష్ లేదు, ఆ గుణగణాలు లేవు, ఆ ఓపిక లేదు. కాబట్టి దయచేసి మీరు చెప్పేస్తే దాన్ని మేము ఫాలో అయిపోతాం అని చెప్పి సౌనకాది ఋషులు అడిగారు. మూడవ ప్రశ్న, దేవికి గర్భం ఉన్న భగవంతుడు శ్రీకృష్ణుడు ఎందుకు జన్మించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయన కావాలనుకుంటే అక్కడ ఉండే ఇవన్నీ నడిపించచ్చు. ఆయన ఎక్కడుండి, గోలోకంలో ఉండి లేదా వైకుంఠంలో ఉండి ఆయన కావాల్సినవన్నీ ఇక్కడ నడిపించుకోవచ్చు. ఆయన స్వయంగా ఇక్కడ దిగి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన దేవి గర్భమున ఎందుకు జన్మించాడు ఆయన? నాలుగోది, ఇదే ఇదే ప్రశ్న, ఇదే ఇదే కొనసాగింపుగా వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు ఇంకా ఆతృతగా మాకు వినాలని ఉంది ఇంకా దీని గురించి. ఎవరి గురించి? కృష్ణుడి గురించి ఇంకా మేము వినాలనుకుంటున్నాం. సో వాళ్ళ యొక్క ఆతృత కనబరుస్తున్నారు. ఎందుకంటే భగవంతుడి గురించి ఎంత తెలుసుకుంటే మన జీవితంలో మనకి అంత అర్థం తెలుస్తూ ఉంటుంది. మన భగవంతుడి గురించి ఎంత మాట్లాడుకుంటా ఉంటే మనకి జీవితంలో అంత క్లారిటీ వస్తూ ఉంటుంది మనకి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఓనర్ని, యజమాని మనం తృప్తిపరుస్తామో, ఆయన ఎవరో తెలుసుకొని, ఆయన యొక్క గుణగణాలు తెలుసుకొని, ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకుంటే ఆ యొక్క యజమాని మనకి ఏమైనా చేయగలుగుతాడు. అందువల్ల ఇక్కడ మనం భగవంతుడి గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలనే వాళ్ళు ఆతృతలో ఉన్నారన్నమాట వాళ్ళు. కాబట్టి ఆ కృష్ణుడి గురించి మేము ఇంకా ఇంకా మేము వినాలనుకుంటున్నాం. ఎందుకు ఆయన దేవకి గర్భమున జన్మించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అట్లానే వాళ్ళు భక్తులకి గంగకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వాళ్ళు చెప్తున్నారు అనమాట, కంపేర్ చేస్తూ. మనందరికీ తెలుసు గంగా నది చాలా పవిత్రమైంది, లేదా ఎన్నో పుణ్యదులు ఉన్నాయి, అవన్నీ కూడా పవిత్రమైనవి. మనం ఎందుకు వెళ్తున్నాం ఆ నదిలో స్నానం చేయడానికి? మనం కర్మలను బయటపడడం, లేకపోతే పాపాల నుంచి బయటపడాలా, లేదా మనం పవిత్రీకరించుకోవాలా అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మనం ఎంతో ఖర్చు చేసుకుని వ్యయం చేసుకొని మనం వెళ్ళి ఆడికెళ్ళి మునిగేసి వస్తున్నాం మనం. కానీ వీళ్ళ ప్రకారంగా, సౌనకాదర్శ ప్రకారంగా ఏం చెప్తున్నారంటే, గంగ కంటే కూడా భక్తులు ఇంకా ఎక్కువ మనకి, వాళ్ళు మన పాపాల నుంచి మన కర్మ నుంచి వాళ్ళు బయటపడేయగలుగుతారు వాళ్ళ సాంగత్యంలో మనం కానీ ఉండగలిగితే. ఎందుకనంటే భగవంతుడు భక్తుల యొక్క హృదయంలో భగవంతుడు ఉంటాడు కాబట్టి నిత్యం. సో భక్తుల సాంగత్యంలో మనం వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి మనం కానీ భగవంతుడి గురించి మనం తెలుసుకొని మన జీవితంలో మనం కానీ దాన్ని అవలంబించగలిగితే
ఇంకా చెప్పంటే గంగా, యమున, సరస్వతి ఇవన్నీ ఎక్కడికో వెళ్ళాలి. కానీ భక్తులు మన మధ్యలోకి వాళ్ళు రాగలుగుతారు కాబట్టి నేను అక్కడ దాకా పోయే శ్రమ కూడా నేను తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు భక్తుల సాంగత్యంగా నాకు దొరికింది అంటే నేను ఇక్కడికిక్కడే గంగ కంటే కూడా ఇంకా వేగంగా నేను ఆ ఆ లాభాన్ని నేను పవిత్రీకరించుకోగలుగుతాను. సో చాలా మంది అనుకుంటుంటారు మనం గంగలోకి వెళ్ళి యమునకి వెళ్ళి మనం స్నానం చేస్తాము, మన పాపాలన్నీ తొలగుతాయి కాబట్టి గంగమ్మ, యమున, కావేరి ఈ నదులన్నీ కూడా మన పాపాలని తీసుకుంటాయి అనుకుంటారు. కానీ వాస్తవానికి నదులు కూడా ఆ పాపాలని తీసుకోలేవన్నమాట. ఎప్పుడైతే ఎప్పుడైతే భక్తులు వెళ్ళి దాంట్లో స్నానం చేస్తారో వాళ్ళు వెళ్ళి ఆ పాపాన్ని తీసుకోగలుగుతారు అన్నమాట. వాళ్ళు వెళ్ళి ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి భక్తులు, గురువులు, ఆచార్యులు ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే పోయి దాంట్లో స్నానం చేస్తారో ఆ పాపాలన్నీ కూడా ఎవరు తీసుకుంటున్నారు? ఆ భక్తులు తీసుకుంటున్నారు. వాళ్ళు ఎలా మరి పాపాన్ని వాళ్ళు ఎలా తట్టుకోగలుగుతారు మరి అని అంటే వాళ్ళ హృదయంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుడు ఆ పాప యొక్క ప్రభావం వీళ్ళ మీద పడనీయకుండా అది పవిత్రీకరించేస్తారు అన్నమాట. అందువల్ల వీళ్ళు ఎందుకు ఆ మాట అంటున్నారంటే ఇక డిస్కషన్ అంతా కూడా మేము అంత అదృష్టవంతులు, ఎందుకంటే మా మధ్యలోకి ఆ భక్తుడు వచ్చాడు, సూతకోసం అనే భక్తుడు మాకు వచ్చాడు కాబట్టి మేము ఇంకా ఎక్కువ లాభం పొందే అవకాశం మాకు ఉంది అని చెప్పేసి మనం చెప్తున్నాం మన కలియుగులు ఉన్న వాళ్ళకి. మీరు అక్కడ ఇక్కడ మనం వెళ్ళి మనం పవిత్రించుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఎవరైనా మనకు మంచి భక్తుడు దొరికాడు అని అంటే ఎస్పెషల్గా సో కృష్ణుడు కృష్ణుడిని, విష్ణువుని ఆరాధించేటువంటి భక్తులు మనకు దొరికితే గనక మనకి వాళ్ళ సాంగత్యం చాలు. అది గంగ కంటే కూడా ఎంతో ఉన్నతమైంది అని. కాబట్టి ఈ విధంగా వాళ్ళు మూడు ప్రశ్నలు వేశారు. ఇప్పుడు వాళ్ళు నాలుగో ప్రశ్న వేస్తున్నారు అనమాట. ఏంటది? భగవంతుడు యొక్క పురుష అవతారాలు ఏంటి? సో భగవంతుడికి చాలా అవతారాలు ఉన్నాయన్నమాట. ఎన్ని అవతారాలు ఉన్నాయంటే మనకు తెలిసి 10 అని చెప్తారు. కానీ కొన్ని వేల కోట్ల అవతారాలు ఉన్నాయి. దాంట్లో 10 ప్రముఖమైనవి అంతే. సో దాంట్లో 6 రకాల కేటగిరీస్ ఉన్నాయి అన్నమాట. ఓకే. ఆ, అవతారాల కేటగిరీలో 6 రకాలు ఉన్నాయి. సో ఆరు ఆరు రకాల కేటగిరీలో ఒక కేటగిరీ వచ్చి పురుష అవతారాలు. సో పురుష అవతారాలు అంటే ఏ అవతారాలు అయితే సృష్టికి పూర్తిగా సృష్టిని అదే మొత్తం ప్రకృతిని సృష్టించడం, తర్వాత వాటిని స్థితి అంటే వాటిని పోషించడం, మెయింటైన్ చేయడం, మూడు వాటిని లయం చేయడం. ఓకే. ఈ మూడు వీటిని ఈ మొత్తం భౌతిక సృష్టిని ఎవరైతే వాటిని సృష్టించి, రెండవది వాటిని పోషించి మెయింటైన్ చేసి, మూడోది వాటిని లయం చేస్తారో వీటిల్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి వీటిని మాత్రం చూసుకునేటువంటి అవతారాలు ఎవరు అంటే పురుష అవతారాలు. వాటిని పురుష అవతారాలు. సో వాళ్ళు అడుగుతున్నారు భగవానుడి యొక్క పురుష అవతారాలు ఏవి, ఎటువంటివి అని వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట. తర్వాత ప్రశ్న, ఐదో ప్రశ్న, భగవానుడి యొక్క లీలావతారాలు ఏంటి? భగవానుడి యొక్క లీలావతారాలు. లీలావతారం సృష్టిలో వాళ్ళు పాల్గొనరు. వాళ్ళు వచ్చి ఇక్కడ లీలలు చేస్తారు. ఇక్కడ లీలలు అంటే భక్తులని కాపాడడము, భక్తులకి రక్షణ ఇవ్వడం, రాక్షసులను చంపడం, ఇవన్నీ కూడా ఏంటి? లీలావతారాలు. వచ్చి భక్తుల మధ్యలో వాళ్ళు రకరకాలుగా వాళ్ళు ప్రేమను పొందుతూ ఆస్వాదిస్తూ ఉంటారు అనమాట అవతారాలు. దాన్ని ఏమంటారు? లీలావతారాలు అంటారు. సో భగవానుడికి అనేకమైన అవతారాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనటువంటి 6 కేటగిరీల్లో మనకి ఇప్పుడు 2 కేటగిరీలు చూసాం. ఒకటి లీలావతారాలు, 2 పురుష అవతారాలు. వీటన్నిటి గురించి మాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్పారు. ఎందుకంటే భగవద్ గురించి మనం ఎంత ఎక్కువ తెలుసుకుంటా ఉంటే మనం కూడా అంత అంత ఆనందంగా మనం ఉండగలుగుతాం అన్నమాట. ఇంకా భగవద్గీతలో 2వ అధ్యాయం 66వ శ్లోకంలో కృష్ణుడు చెప్తాడు అనమాట. ఎవరైతే భగవంతుడితో సంబంధం పెట్టుకోరో వాళ్ళకి విశుద్ధమైన బుద్ధి కానీ స్థిరమైన మనసు కానీ ఉండదు. ఎప్పుడైతే విశుద్ధమైన బుద్ధి, స్థిరమైన మనసు ఉండదో వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఎప్పుడైతే వాళ్ళకి మనశ్శాంతి ఉండదో వాళ్ళకి సుఖం వచ్చేదానికి అవకాశం లేదు. సో కాబట్టి మనం గమనిస్తే కనుక మన యొక్క సంతోషం ఎవరి మీద ఆధారపడిందంటే మన సంతోషం భగవంతుడితో ఉన్న సంబంధం మీద ఆధారపడింది.
మనం ఎంత ఎక్కువ భగవంతుడితో మన సంబంధం పెట్టుకుంటామో దాన్ని బేస్ చేసుకొని మనకి ఆనందం కూడా పెరుగుతూ వస్తుంది. మనం ఎంత భగవంతుడికి దూరంగా మనం జీవించడం ప్రారంభిస్తామో, ఓకే, అప్పుడు మనకు కూడా ఆనందం దూరం అవడం గ్యారంటీ. అందుకని ఇక్కడ సౌనకాది ఋషులు ఏం అడుగుతారంటే భగవుడి యొక్క పురుష అవతారాలు, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన యొక్క ఐశ్వర్య శక్తి గురించి ఆలోచిస్తున్నారు. అలాగే లీలావతారాలు అంటే ఆయన యొక్క మాధుర్యం గురించి ఆలోచిస్తున్నారు. ఐశ్వర్యం అంటే భగవానుడి యొక్క శక్తులు ఏంటి. రెండోది లీలావతారం అంటే భగవానుడి యొక్క మాధుర్యం. మాధుర్యం అంటే ఆయన భక్తుల మధ్యలో చేసినటువంటి లీలలు, అంటే అది ఎంతో మధురంగా ఉంటాయి. ఒకటి వచ్చి పవర్, రెండోది వచ్చి స్వీట్నెస్, స్వీట్ గా. ఒకటేమో ఐశ్వర్యం, రెండోది వచ్చి మాధుర్యం. సో మనకి రెండు కావాలి మనకి. ఒకటి శక్తి గురించే మాట్లాడితే మాధుర్యం లేకపోతే మనకి రసాన్ని ఆస్వాదించలేము, అటు బోరు కొడుతుంది, భయం వేస్తుంది. ఐశ్వర్యం గురించి మాట్లాడుకుంటే మనకి భయం వేస్తుంది. ఒట్టి మాధుర్యం గురించే మాట్లాడుకుంటే అప్పుడు ఆయన యొక్క శక్తిని మనం మర్చిపోతాం. అప్పుడు ఈయన మనవడేలే అని చెప్పి మనకు గౌరవం ఇవ్వడం మానేస్తాం. అదే మనకి ఆయన యొక్క శక్తి మనకు తెలుసుకోండి, రెండు ఆయన యొక్క మాధుర్యం అని తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం భగవంతుడిని అద్భుతంగా ఒక పక్క ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మనం ఇస్తూ, రెండోది ఆయనతో ఉండి గడిపేటువంటి క్షణాలు కూడా ఎంతో ఆనందంగా మనం గడుపుతాం. లేదా ఒట్టి ఐశ్వర్యం గురించి మాట్లాడితే మనకి గౌరవంతో భయం ఎక్కువ వస్తుంది. ఒట్టి మాధుర్యం గురించి మాట్లాడితే ఆయన మనం లెక్క చేయని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి రెండు ఉన్నాయి, రెండు మనం తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఆయనతో తగిన విధంగా ఆయన నుంచి మనం ఆనందం పొందుతూ, ఇంకోవైపు ఆయనకి మనకి ఇవ్వాల్సినటువంటి ఆ గౌరవం కూడా మనం ఇచ్చుకుంటూ కూడా వెళ్తూ ఉంటాం అన్నమాట. అందువల్ల పురుష అవతారాలు, రెండు లీల అవతారాలు. కానీ మనం ఇండివిజువల్ గా ఎన్ని అవతారాలు ఎత్తాడు అని అంటే అవి అనంతమైనటువంటి అవతారాలు ఉన్నాయన్నమాట. అండ్ చివరిగా ఆరో ప్రశ్న. ఆరో ప్రశ్న ఏంటంటే భగవంతుడు కృష్ణుడు వెళ్ళిపోతానే, ద్వాపరయుగం అయిన వెంటనే కృష్ణుడు ద్వాపరయుగం అయిన తర్వాత కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత తాను తన యొక్క ధామానికి తిరిగి వెళ్ళిపోయాడు. అంటే భగవంతుడు ఉన్నంత వరకు ఇక్కడ ధర్మం ఉంది, భగవంతుడు ఉన్నంత వరకు ఇక్కడ ధర్మాన్ని నిలబెడతాడు. అయితే ఇప్పుడు కృష్ణుడే వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ధర్మాన్ని మేము ఎక్కడి నుంచి మేము పొందాలి, ఏది ధర్మం అని మేము ఎట్లా తెలుసుకోవాలి, అంటే ఎవరు చెప్పగలుగుతారు మాకు ఇప్పుడు ఇది ధర్మం అని? ఇప్పుడు ఎందుకంటే ఎస్పెషల్గా కలియుగంలో ప్రాయేణ అల్పాయుష సభ్య అన్నప్పుడు, మనుషులు అంత తెలివితేటలు లేనప్పుడు, మనుషుల్లో అన్ని గుణగణాలు సరిగ్గా లేనప్పుడు, ఆయుష్ సరిగ్గా లేనప్పుడు, ఎప్పుడు చూసినా మనుషులు కలహాల్లో ఉన్నప్పుడు వీళ్ళని నడిపించేటువంటి ధర్మం ఎక్కడి నుంచి పొందాలి? ఎందుకంటే భగవంతుడు ఉన్నంత వరకు ధర్మం ఉంటుంది, భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ధర్మం క్షీణించడం ప్రారంభం అవుతుంది. అప్పుడు ఎవరి నుంచి మన ధర్మం పొందాలి అని అడుగుతారనమాట. ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కలియుగంలో ఉన్న వాళ్ళు వీళ్ళ ధర్మం గురించి తెలుసుకోవాలి అంటే ఎక్కడి నుంచి వీళ్ళు ఆ ధర్మాన్ని పొందాలి అని ఈ ఆరు ప్రశ్నలు వాళ్ళు వేశారు అన్నమాట ఈ అధ్యాయంలో. సో మొదటి ప్రశ్న వచ్చి అత్య సాధారణ వ్యక్తులు అత్యంత మేలుగల శ్రేయస్కరమైనటువంటి కార్యం ఏం చేయాలి. రెండు, శాస్త్రాల యొక్క అంతిమ సారము ఏంటి. మూడు, కృష్ణుడు దేవకి గర్భంగా జన్మించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. నాలుగు, భగవుడి యొక్క సృష్టి అవతారాలు, అంటే పురుష అవతారాలు, ఈ సృష్టిని మొత్తాన్ని సృష్టించడానికి ఆయన ఎటువంటి అవతారాలు తీసుకున్నాడు. అలాగే ఐదో ప్రశ్న, లీల అవతారాలు, ఆయన ఎటువంటి అవతారాలు తీసుకున్నాడు లీలలు కావించడానికి ఇక్కడ. ఆరోది, ధర్మం, భగవంతుడు కృష్ణుడు వెళ్ళిపోవడంతో ద్వాపరయుగంలోనే అక్కడి నుంచి అంటే ధర్మం వెళ్ళిపోయింది. మరి కలియుగంలో ఉండే వాళ్ళు ధర్మం పాటించడం అంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఈ జ్ఞానాన్ని పొందాలి. సో ఈ విధంగా వాళ్ళు ఆరు ప్రశ్నలు వేసిన తర్వాత వాళ్ళు అంటున్నారు, మాకు వీటి గురించి మీరు ఎన్ని రకాలుగా మాకు చెప్పినా, ఎంత చెప్పినా మాకైతే తృప్తి ఉండదు, మాకు ఇంకా ఇంకా మేము వినాలి అనేటువంటి ఆ యొక్క ఆతృత మనకు మాకు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఇదే కాదు, ఇది కాకుండా ఇంకేదైనా సరే భగవంతుడికి సంబంధించింది మీరు మాకు వివరణ ఇస్తూ వెళ్తే మేము ఇంకా ఇంకా మేము వింటూనే ఉంటాము. మాకు ఏ రోజు కూడా
పూర్తిగా మేము తృప్తి పడము. ఎందుకంటే ఆధ్యాత్మిక యొక్క విషయాలు ఏదైనా సరే వినంగా 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 ఇంకా వినాలి, ఇంకా ఆ రుచి వెళ్తూనే పెరుగుతూనే ఉంటుంది, కానీ ఎక్కడ మనకి అసలు ఎగుటు వెయ్యదు మనకి. అదే భౌతిక పదార్థాలు మనకి ఎంత రుచికరం మనం తిన్న తర్వాత ఎక్కడో దగ్గర మనం ఏమంటాం, ఇక చాలు నాకు వదిలే. అంతకంటే ఎక్కువ తింటే ఎగుటేసి ఇంక దాని గురించి దాని జోలికే పోవం మనం అసలు. ఒకసారి అంటాం, కొంతమందిని అడుగుతాం అనమాట ఏమని, ఇంతకుముందు బాగా తినేవాడు కదా ఈ స్వీట్ ఇప్పుడు తినట్లేదంటే వాళ్ళు అంటారు అన్నమాట, ఒక రోజు ఎక్కువ తినేసి దాని మీద వెయిట్ వేసింది అంటారు. అందుకనే భౌతికమైనటువంటి వస్తువులు కావచ్చు, భౌతికమైనటువంటి ఏ అంశమైనా సరే ఒక లిమిట్ దాటిన తర్వాత మనం దాన్ని ఆస్వాదించలేం. మనం ఖచ్చితంగా వాటిని దూరం పెట్టేస్తాం అన్నమాట. అదే ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు, అది వినే కొంది వినే కొంది ఇంకా ఇంకా వినాలి అని చెప్పి ఆ రుచి ఇంకా పెరుగుతూనే ఉంటుంది అనమాట. సో మనందరికి కావాల్సింది అనంతమైనటువంటి ఆనందం కావాలి, అనంతమైనటువంటి రుచి కావాలి, అనంతమైనటువంటి రసం కావాలన్నమాట. ఇది మన యొక్క సహజ లక్షణం. ఇది మన అందరం కోరుకునే సహజ లక్షణం. మీరు ఏం చేసినా సరే, ఏది చూసినా సరే మీకు ఆనందం కావాలి, మన ఆనందం కావాలనుకుంటాము. ఆనందం కావాలని చెప్పే మన సినిమాలు పెంచుకున్నాం. ఆనందం కావాలని చెప్పే మనం సీరియల్స్, ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్నీ పెరిగిపోయినాయి మనకి ఆనందం కావాలని. కానీ ఏ సినిమా కూడా 2 సార్లు మించి మనం చూడలేం. ఏ సీరియల్స్ కూడా మనం అదే సీరియల్ మళ్ళీ మళ్ళీ చూడాలంటే, అదే ఎపిసోడ్ అంటే మన వల్ల కాదు. కానీ లోపలేమో రసం చాలా కావాలి. దానికోసం ఈ సృష్టిలో చాలా మంది వీడియో గేమ్స్, రీల్స్, ఎన్నెన్నో వ్లాగ్స్, ఎంత ఇష్టమైతే అంత, అంటే డిస్కోకి, తాగుడు, ఓకే, గ్లామర్, వాళ్ళ వాళ్ళ ఇష్టం అనమాట. ఎన్ని రకాలు ఎక్స్ప్లోర్ చేయాలో మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు వాళ్ళు. కొంతమంది వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి ఎక్కడ కూడా పెద్ద 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 కొండలు ఎక్కేస్తున్నారు వాళ్ళు. లేకపోతే మేము వేరే గ్రహానికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అంటే చూడండి, అంటే ఒక జీవుడు ఆనందం పొందడానికి ఎన్ని ప్రయత్నిస్తున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు, తన జీవితం మొత్తం పణంగా పెడుతున్నాడు. కానీ అదే మనమందరం కూడా కలిసి భాగవతం వినగలిగితే, రోజు కొద్ది కొద్దిగా డోస్ భాగవతం మనం ఎక్కించుకుంటా కానీ ఉంటే, ఓకేనా, ఏదైతే మనం ఆనందం మనం ఆస్వాదించాలనుకున్నామో, ఆ రసాన్ని ఆస్వాదించాలనుకున్నామో, ఆ రసం మనకి భాగవతం నుంచి మనకు వచ్చేస్తుంది మనకి. సో సౌనకాది ఋషులు ఎవరైతే యజ్ఞం తలపెట్టాలని పోయిన వాళ్ళంతా కూడా లేదు లేదు మేము భాగవతం వినని చెప్పేసి అని కూర్చోబెట్టారు ఆయనకి. మెయిన్ పని ఏంది వాళ్ళది? యజ్ఞం చేయాలి. కానీ యజ్ఞం కంటే కూడా భాగవతం ఇంకా రుచికరమైంది. ఈ భాగవతం అనే విషయం కానీ బయటకు వస్తే మన యజ్ఞం చేసిన దానికంటే కూడా వీళ్ళు భాగవతం ద్వారా వచ్చేటువంటి ఈ విషయం కలియుగంలో వ్యక్తులకి ఇంకా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే కలియుగంలో వ్యక్తులు ఇలాంటి యజ్ఞాలు అసలు చేసే ప్రసక్తి లేదు. కాబట్టి వాళ్ళు 1000 సంవత్సరాలు యజ్ఞాలు చేయాలని తలపెట్టారు. కానీ వాళ్ళకి అదృష్టం కొద్ది ఎవరు దొరికారు? సూత గోస్వామి దొరికాడు. సూత గోస్వామి దొరికగానే ఇంకా అన్ని పక్కన పెట్టేశారు. అన్ని పక్కన పెట్టేసి వాళ్ళు, ఆ సూత గోస్వామి మీరు చెప్పండి ఇప్పుడు, ఎందుకంటే మీరు చెప్పడం వల్ల మీరు ఇచ్చేటువంటి ఏదైతే సందేశం ఉందో అది అందరి ఆచార్య యొక్క ఆమోద యోగం అది. ఇక్కడ సమస్త సృష్టిలో ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో వాటి యొక్క ఆమోద్య యోగం అదంతా. కాబట్టి మనం ఒక్క దగ్గర మనం కూర్చొని మనం భాగవతం వినేకుంది మనకి సమస్తం మనకి అర్థమవుతుంది. దాంతో పాటు మన రుచిని కూడా ఆస్వాదించడం అన్నమాట. సో మనం భగవద్గీతలో చూసుకుంటే 7వ అధ్యాయం 2వ శ్లోకంలో కృష్ణుడు అంటాడు అనమాట, భగవద్గీతలో ఏమంటున్నాడు, ఎవరైతే నేను జ్ఞానము ప్లస్ విజ్ఞానము ఈ రెండు నేను భగవద్గీతలోనే నేను నీకు చెప్పేస్తాను అర్జున. జ్ఞానము ప్లస్ విజ్ఞానం, థియరీ ప్లస్ ప్రాక్టికల్స్, నేను రెండు ఇవ్వబోతున్నాను. ఇది తెలుసుకున్న తర్వాత ఇంక తెలుసుకోవడానికి ఇంకేమీ లేదు. అలాగే 9వ అధ్యాయం 2వ శ్లోకంలో భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, ఇది రాజవిద్య రాజగుహ్యం, పవిత్రం ఇదముత్తమం, ప్రత్యక్షవగమం ధర్మ్యం, సుసుఖం కర్తుం అవ్యయం. నేను చెప్పబోయేటువంటి ఈ ఈ యొక్క విద్య ఏదైతే ఉందో భగవద్గీత ద్వారా, అదేంటది?
రాజవిద్య, ఇది కింగ్ ఆఫ్ నాలెడ్జ్, రాజగుహ్యం, అతి రహస్యమైంది, పవిత్రం ఇదముత్తమం, మనల్ని పవిత్రం చేయగలుగుతుంది, కామక్రోధ మోహ మద మత్సరాల నుంచి మనం పవిత్రం చేయగలుగుతుంది, త్రిగుణాల నుంచి మనం పవిత్రం చేయగలుగుతుంది, అన్ని రకాలైనటువంటి భౌతికమైనటువంటి మనకి ఆటంకాలను అస్తవ్యస్తల నుంచి మనల్ని బయటపడేయగలదు. ప్రత్యక్షవగమం ధర్మ్యం, సుసుఖం, ప్రత్యక్షవగమం ధర్మ్యం, మనం దాన్ని రియలైజ్ అవ్వగలుగుతాం, మనం అనుభవించగలుగుతాం దాన్ని, మనమే ప్రత్యక్షంగా మనం అనుభవంలోకి మనం వెళ్ళగలుగుతాం. అని ఆచరించడం కూడా చాలా సులభమైంది. సుసుఖం కర్తుం అవ్యయం. అంటే భగవంతుడు ఇక్కడ ఏమన్నాడు, ఇది రాజ్య విద్య అంటున్నాడు. రెండోది, ఇది తెలుసుకున్న తర్వాత ఇంక తెలుసుకోవడానికి ఇంకేమీ లేదంటున్నాడు. అదే భగవంతుడు తన తను ఏదైతే భగవద్గీత రూపంలో తను ఇవ్వాల్సినటువంటి సూత్రాలు ఇచ్చాడో, ఆ సూత్రాలకు తగినంగా తాను ఇక్కడ నడుచుకుంటున్నాడు భాగవతంలో. భగవద్గీత అంటే కృష్ణుడు చెప్పింది, భాగవతం అంటే కృష్ణుడు నడుచుకున్నది, కృష్ణుడు కృష్ణుడు నడిపించింది. ఓకే. సో భగవద్గీత మనకి థియరీ అయితే, భాగవతం మనకి ప్రాక్టికల్స్ అన్నమాట. సో ఒక్కోసారి మనకి థియరీ అర్థం కాకపోవచ్చు, బట్ ప్రాక్టికల్స్ మనకి ఎక్కువ బాగా అర్థం అవుతుంది. ఎందుకంటే క్లాసులు చెప్పే కొన్ని మనకి డౌట్లు పెరిగిపోతా ఉంటాయి. అదే మనం ప్రాక్టికల్స్కి వెళ్ళి మనం చేయడం ప్రారంభించామనుకోండి, అప్పుడు మనకి విషయం అర్థం అవడం చూస్తాం అన్నమాట. సో ఎందుకు మనం ఈ డిస్కషన్లోకి వెళ్తున్నామంటే, సో భగవద్గీతకి ఇంకా మనం అనుభవించడానికి, సాక్షాత్కారం పొందడానికి మనకి ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నమాట ఇది. ఎస్పెషల్గా బిజీగా ఉన్న మన షెడ్యూల్స్లో మనం చదవలేని పరిస్థితిలో ఉన్నాము, ఒకసారి మనం అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి ఉదయాన్నే మనం ఈ టైంకి మనం 8 నుంచి 8:30 మనం తెలుసుకోగలిగినప్పుడు మనం తగిన విధంగా కొంతవరకు మనం డిస్కస్ చేసుకోవచ్చు అన్నమాట. సో అందుకని మనం ఇవన్నీ మనం స్టార్ట్ చేసాము. ఇది ఏదైతే మనం కోరుకుంటున్నామో, రసం కావాలి, ఆనందం కావాలి అని, అది భాగవతం మనం వినే పొంది మనకి అన్ని పనులు చేసుకుంటూనే, అన్ని బాధలు నిర్వర్తించుకుంటూనే మనం పొందాల్సినటువంటి ఆనందం మనం పొందుతాం అన్నమాట. సో ఆ విధంగా సౌనకాది ఋషులు ఇక్కడ వచ్చి మనం గమనిస్తే కనుక, మేము ఎంత విన్నా కూడా, మేము ఎంత దీని గురించి మేము ఆస్వాదించినా కూడా మాకు సరిపోదు. మాకు మేము మాకు ఎక్కడ మాకు మేము అలసిపోము దీని గురించి, మాకు ఎక్కడ కూడా మాకు ఎగుటు వేయదు, మాకు ఇంకా వినే కొద్ది మాకు ఇంకా వినాలని అనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి దీంతో పాటు మాకు కృష్ణ బలరాములు జరిగినటువంటి వాళ్ళ మధ్య వాళ్ళు చేసిన లీలలు కూడా మాకు వివరించండి. వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అసాధారణమైనటువంటి లీలలు చేశారు, చూడడానికి మనుషుల్లాగే వచ్చారు, మనుషుల్లాగే కనిపిస్తున్నారు, కానీ వాళ్ళ లీలలు అసాధారణమైన లీలలు ఉన్నాయి అవన్నీ. దయచేసి మాకు వాటన్నిటి గురించి కూడా మాకు వివరించండి అని చెప్పి, వాళ్ళు ఒక విధంగా ఏం చెప్పాలనుకున్నారు అని అంటే, మా కృష్ణుడి గురించి బాగా వివరించండి అన్నప్పుడు వాళ్ళు చెప్పారు అనమాట. కాబట్టి వాళ్ళు అంటున్నారు, మాకు ఎంతో అదృష్టం, మీలాంటి వాళ్ళు మేము కలుసుకోగలిగాము. సూత గోస్వామితో వాళ్ళు డిస్కస్ చేస్తాం, మాకు ఎంతో అదృష్టమైంది. ఎందుకంటే మీరు ఈ భవసాగరాన్ని దాటించడానికి, మీలాంటి వాళ్ళు ఈ సాగరాన్ని దాటించడానికి, మీలాంటి వాళ్ళ యొక్క అనుగ్రహమే, మేము సముద్రాంతో మేము దాటగలము. సో సాగరంను మనం దాటాలంటే మనం ఈదగలమా ఒకరమే? సముద్రంలో ఎంత ఈతగాడైనా సరే ఇటువైపు నుంచి అటువైపు పోయేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏ సమయంలో ఎట్లాంటి అలలు పడతాయో మనకు తెలియదు. కానీ అదే వ్యక్తి ఒక బోటు దొరికింది అనుకోండి, ఆ బోట్లో ఒక సరైనటువంటి మార్గనిర్దేశం చేసేటువంటి ఒక కెప్టెన్, ఒక ఒక నాయకుడు దొరికాడు అనుకోండి, అప్పుడు చాలా ఈజీగా మన బోట్ ఎక్కేస్తే చాలా ఈజీగా మనం ఈ సాగరాన్ని దాటగలుగుతాం. అంటే మానవ జన్మని, ఎస్పెషల్గా ఈ సంసారాన్ని సాగరంతో పోల్చారు అనమాట. మనం ఎన్ని రకాలుగా మనం ప్రయత్నించినా కూడా, ఒక్క ఆలోచన మన జీవితంలో కొట్టే కొంది మళ్ళీ మళ్ళీ మనం బాధల్లో వెళ్తూ ఉంటాం. అలలు ఎప్పుడు కొడతాయి, ఎలా కొడతాయి మనకి అంచనా కూడా లేదు. అలాగే మనకి ఎప్పుడు కష్టాలు వస్తాయి, అది ఏ రూపంలో వస్తాయి, అది ఏ స్థాయిలో వస్తాయని ఎవరు కూడా ఇక్కడ మనం అంచనా కూడా మనం వేయలేము అనమాట. సో దానికి మనకు కావాల్సింది ఏంటి, ఒక అద్భుతమైనటువంటి ఒక నావ కావాలి, ఒక బోట్ కావాలి. ఆ బోట్ ఏంటంటే మనకు దొరికిన ఈ మానవ జన్మే అద్భుతమైన బోట్ అన్నమాట ఈ నావ. దీని ఈ నావను నడిపించడానికి ఎవరు కావాలా? ఒక నావకుడు కావాలి. ఎవరు? నాయకుడు కావాలి. అంటే
మన దృష్టిలో ఆధ్యాత్మిక గురువు మనకు కావాలి. ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురువు యొక్క దశానిర్దేశంలో మనం ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకుంటామో అంతిమంగా ఈ భవసాగరాన్ని దాటగలుగుతాం. భవసాగరం అంటే నిత్యం కష్టాలు, ఇబ్బందులు, ఆ, ఆ, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే ఆధ్యాత్మిక గురు యొక్క దశ నిర్దేశం లేకపోతే మనం ఎక్కడి నుంచి బయటపడలేము. కాబట్టి వాళ్ళు అంటున్నారు, సౌనకాది ఋషులు ఎవరిని సొత్తు కోసం పిలిచి, మీరు మాకు నాయకుడుగా ఉండి మా మేము ఈ యొక్క సాగరాన్ని దాటే అవకాశం మాకు దొరికింది అని చెప్పి వాళ్ళు సూత గోస్వామిని వాళ్ళు కీర్తిస్తున్నారు అనమాట. ఆ విధంగా వాళ్ళు ఈ 6 ప్రశ్నలు వాళ్ళు వేయడం జరిగింది. ఇప్పుడు రెండో అధ్యాయం నుంచి ఆ 6 ప్రశ్నలకి సమాధానం సూత గోస్వామి వివరిస్తారన్నమాట. క్రమక్రమంగా ఇది తర్వాత ఓపెన్ అవుతుంది భాగవతం. ఇది ఫస్ట్ ఎపిసోడ్ లో జస్ట్ సూత గోస్వామిని సోనకాది ఋషులు అడుగుతున్నారు. ఇప్పుడు సూత గోస్వామి సోనకాది ఋషులకి కావాల్సినటువంటి సమాధానం ఇస్తాడు. ఓకే. సో ఆ విధంగా మనం ఈరోజు మొదటి అధ్యాయాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. సో దయచేసి అవకాశం ఉన్న వాళ్ళు భాగవతం మీ దగ్గర పుస్తకాలు ఉన్న వాళ్ళంతా కూడా దయచేసి వీలైనంత వరకు భావం ఇవ్వడానికి ప్రయత్నించండి. భావాలన్నీ. ఇంకా టైం ఉంటే మాత్రం భాష్యాలు కూడా చదువుకుంటే కనుక రేపు మళ్ళీ మనం రెండో అధ్యాయాన్ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. అనంత కోటి వైష్ణవ వృంద కీ జయ. భగవద్వాణి శ్రీమద్ భగవద్గీత की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. निताय गौर प्रेमानंद हरि हरि. हरे कृष्ण.